వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణ పథకాలను గురించి మాట్లాడుతున్నాం. ప్రీవియస్గా తెలంగాణలో ఉన్నటువంటి పథకాలను గురించి మాట్లాడినాం. ఇప్పుడు కూడా పథకాలకి సంబంధించి తెలంగాణ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ స్కీమ్గా దేనిని గురించి డిస్కస్ చేయబోతున్నాము అని అంటే స్త్రీ రక్షణ, మహిళా రక్షణకి సంబంధించినటువంటి స్కీమ్ కార్యక్రమం గురించి, ప్రోగ్రామ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఏంటి అని అంటే షీ టీమ్స్ అని చెప్పేసి అని అంటా ఉన్నాం. ఏమంటున్నాం? షీ టీమ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ షీ టీమ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సీఎం కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ని అని అంటే ఈ స్కీమ్ని 24 అక్టోబర్ 2014వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ షీ టీమ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ షీ టీమ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వము అని అంటే, ఒకటి మహిళలకి సంబంధించినటువంటి భద్రత, రెండవది మహిళల భద్రత. ఈ మహిళల భద్రత అనంటే వీరికి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల నుంచి వీరిని రక్షించేందుకు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని స్మార్ట్ సిటీగా గుర్తించేందుకు సంబంధించి స్మార్ట్ సిటీలలో భాగంగా ఈ షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ షీ టీమ్స్ అనేటువంటి ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే 24 అక్టోబర్ 2014లో అని అంటున్నాం. మరి షీ టీమ్స్ని ఏర్పాటు చేసేందుకు, షీ టీమ్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మరి షీ టీమ్ ఏర్పాటుకి సంబంధించి ఎవరి అధ్యక్షతన కమిటీని వేశారు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి పూనం మాలకొండయ్య అధ్యక్షతన, ఎవరి అధ్యక్షతన? పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీని షీ టీమ్స్ను ఏర్పాటు చేద్దామా, లేదా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తే ఆ టీమ్స్ అనేవి ఎలా పనిచేయాలి, ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి పూనం మాలకొండయ్య అధ్యక్షతన షీ టీమ్స్ కోసం ఒక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఈ షీ టీమ్స్ని ఏర్పాటు చేసే కంటే ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూనం మాలకొండయ్య కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అంటే 7 సభ్యులు ఉన్నారు. ఎంతమంది సభ్యులతో పూనం మాలకొండయ్య కమిటీ షీ టీమ్స్ పైన ఏర్పాటు చేశారు అని అంటే 7 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పూనం మాలకొండయ్య కమిటీ స్టడీ చేసి షీ టీమ్స్ని ఏర్పాటు చేసేందుకోసం అని చెప్పేసి మొత్తం నివేదికను అందించింది. ఈ నివేదికలో 77 అంశాలను సూచించడం జరిగింది. ఎన్ని అంశాలను అని అంటున్నాం? 77 అంశాలను సూచించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ 77 అంశాలతో కూడినటువంటి నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించింది అంటే 24 అక్టోబర్ 2014న. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ షీ టీమ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అని అంటే పూనం మాలకొండయ్య కమిటీ. ఈ కమిటీలో 7 సభ్యులతో ఇది వర్క్ చేయడం జరిగింది. రిపోర్ట్లో 77 అంశాలను సూచించడం జరిగింది అని అంటున్నాం. ఇది షీ టీమ్స్కి సంబంధించింది. మరి షీ టీమ్స్ ఎందుకు పనిచేస్తూ ఉన్నాయి అని అంటే మహిళల భద్రత కోసం, స్త్రీల భద్రత కోసం, యువతుల భద్రత కోసం పనిచేస్తూ ఉన్నాయి అని అంటున్నాం. ఇది స్మార్ట్ సిటీలో భాగంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి దీన్ని ప్రారంభించింది అని అంటున్నాం. మరి ఈవిటీజింగ్కి పాల్పడేటువంటి వారిని గుర్తించి వారి పేరెంట్స్ సమక్షంలో, ఎక్కడ అని అంటున్నాం? వారి పేరెంట్స్ సమక్షంలో ఈవిటీజింగ్కి పాల్పడితే కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఏమిస్తారు? కౌన్సిలింగ్ ఇస్తారు. ఇలా ఈవిటీజింగ్కి పాల్పడినటువంటి వారికి సంబంధించి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదే మళ్ళీ రిపీటెడ్గా జరిగింది అనుకోండి, అప్పుడు నిర్భయ యాక్ట్ ప్రకారం అతనిపై, ఈవిటీజింగ్కి పాల్పడే వారిపై నిర్భయ చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తారు. సో మరి ఈ షీ టీమ్స్ అనేవి ఏర్పాటైనాయి అని అంటున్నాం. మొదట హైదరాబాద్లో 100 షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని టీమ్స్ని ఏర్పాటు చేసిర్రు? 100 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది షీ టీమ్స్ అని అంటున్నాం.
ఈ 100 షీ టీమ్స్కి సంబంధించి ప్రతి షీ టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే 5 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది? 5 మంది పోలీసులతో ఒక షీ టీమ్ అనేది ఉంటుంది. అయితే ఈ షీ టీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు చేరుకునేటువంటి సందర్భంగా, అంటే ఎప్పుడు అని అంటే 2019 అక్టోబర్ 24న, అంటే 5 సంవత్సరాల తర్వాత 5 years ఆఫ్టర్ ఏం చేసినారు అని అంటే మరొక 200 షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని షీ టీమ్స్ అని అంటున్నాం? మరొక 200 షీ టీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ షీ టీమ్స్ ఎక్కడొచ్చినాయి? మరొక 200 షీ టీమ్స్ అని అంటే వీటిని తెలంగాణ జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటున్నాం? తెలంగాణ జిల్లాలలో ఎన్ని షీ టీమ్స్ పనిచేస్తున్నాయి అని అంటే 200 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి? షీ టీమ్స్ అనేవి హైదరాబాద్ సిటీలో ఇంట్రడ్యూస్ చేసి 5 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 2019 అక్టోబర్ 24 నుంచి షీ టీమ్స్ అనేవి జిల్లాలలో 200 టీమ్స్ పనిచేస్తున్నాయి అని అంటున్నాం. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి టీమ్స్ ఏనని చెప్పినాం? 100 టీమ్స్ అని చెప్పినాం. ఈ 100 టీమ్స్ ప్రజెంట్ ఎవరి అండర్లో పనిచేస్తున్నాయి అని అంటే షికా, ఎవరు అని అంటున్నాం? షికాకి సంబంధించినటువంటి ఆఫీసర్ పరిధిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మొత్తం ఈ అన్ని షీ టీమ్స్కి ఇన్ఛార్జ్గా ఎవరు ఉన్నారు అని అంటే స్వాతి లక్రా ఉన్నారు. షీ టీమ్స్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా ఎవరున్నారు అని అంటే స్వాతి లక్రా ఉన్నారు. ఇక ఓన్లీ హైదరాబాద్కి సంబంధించినటువంటి టీమ్స్కి ఎవరు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు అని అంటే షికా ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ షీ టీమ్స్కి సంబంధించినటువంటిది అంశం అనేది మనకి ఇంపార్టెంట్. మనకి షీ టీమ్స్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో మహిళలకి సంబంధించినటువంటి ఏదైతే లైంగిక వేధింపులు కానీ ఈవ్ టీజింగ్స్ కానీ ఇతర మహిళలకి ప్రమాదం కలిగించేటువంటి అంశాలు ఏమైనా తగ్గినాయా పెరిగినాయా అని అంటే 20% మేర మహిళల పట్ల జరుగుతున్నటువంటి క్రైమ్ తగ్గింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత శాతం మేర తగ్గుతూ ఉంది అని అంటున్నాం? 20% మేర ఈ మహిళల పట్ల జరిగినటువంటి లైంగిక వేధింపులు షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత తగ్గినాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో మరి ఈ షీ టీమ్స్ వల్ల మహిళలకి వస్తున్నటువంటి భరోసా ఏంటి ఇంకా అని అంటే మానసికంగా వారు స్ట్రెస్కి లోన్ కాకుండా ఉంటున్నారు. అలాగే వారి కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతూ ఉంది. వారు పనిచేసే చోట్లు కానీ అంటే వారికి సంబంధించి చలనశీలత లేకుండా ఒకే దగ్గర స్థిరంగా వారు వర్క్ చేసేలాగా ఈ షీ టీమ్స్ ద్వారా వారికి కొంత రక్షణ కలుగుతూ ఉంది. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్ కూడా మహిళలు పొందుతూ ఉన్నారు. ఇది షీ టీమ్కి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ షీ టీమ్స్ ఎప్పుడు ఏర్పాటైనాయి అనేది ఇంపార్టెంట్. సో షీ టీమ్స్ ఏర్పాటుకి ఏ కమిటీ పనిచేసింది అనేది ఇంపార్టెంట్. అలాగే షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత మొత్తం క్రైమ్ రేట్ అనేది ఎంత శాతం తగ్గింది అనేది ఇంపార్టెంట్. సో ఇలా ఈ అన్ని అంశాలని కూడా మీరు షీ టీమ్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ మరొక స్కీమ్ గురించి మాట్లాడదాం. ఆ స్కీమ్ ఏంటి అని అంటే ఏదైతే మహిళలు పనిచేసే చోటు ఉంటుందో అంటే పనిచేసేటువంటి ఆఫీసులు కానీ ఇతర కార్యాలయాలు కానీ మహిళలకి సంబంధించి ఈ పనిచేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో సో వీటికి సంబంధించినటువంటి ప్రదేశాలలో రక్షణ కల్పించేందుకు ఒక ప్రోగ్రామ్ అనేది తెలంగాణలో రన్ అవుతూ ఉంది. అదే ఏంటి అని అంటే ఇగో షీ బాక్స్. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకోసం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వము అని అంటే ఈ ప్రోగ్రామ్ని పని చేసే పని ప్రదేశాల్లో మహిళలకి సంబంధించిన లైంగిక వేధింపులను మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు లైంగిక వేధింపులను తగ్గించేందుకు ఇది రావడం జరిగింది. మహిళలపై జరిగేటువంటి లైంగిక వేధింపులు తగ్గించేందుకు ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది.
అదే ఏ కార్యక్రమం అంటున్నామనంటే టీ షీ బాక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ టీ షీ బాక్స్ అనేటువంటి కార్యక్రమం దేనికి సంబంధించింది అని అంటే మహిళలకి పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు లేకుండా చూసేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం అని అంటున్నాం. సో దీన్ని 2017 సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తూ ఉంది. సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏది అని అంటున్నాం, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖలో ఏదైతే ఆఫీసెస్ కార్యాలయాలు ఉంటాయో ఆ కార్యాలయాలకి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ, సో దీన్ని ఏర్పాటు చేయాలి ప్రతి కార్యాలయంలో అని చెప్పేసి కూడా కోరారు. సో ఈ కమిటీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకి సంబంధించి ఏదైనా లైంగిక వేధింపులు ఉంటే ఈ కమిటీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీన్ని రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర రిజిస్టర్ చేయించాలి అని అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైన తర్వాత 2018 తర్వాత మొత్తం 2121 కార్యాలయాలు లేదా ఆఫీసులు అనేవి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దగ్గర ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్కి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఇలాగే ఈ టీ షీ బాక్స్కి సంబంధించి మరొక కంప్లైంట్ కమిటీ అనేది ఉంది. అదే ఏంటి అని అంటే లోకల్ కంప్లైంట్ కమిటీ. సో ఏమంటున్నాం, లోకల్ కంప్లైంట్ కమిటీ. ఇలా 2 కమిటీలు దేంట్లో ఉంటాయి అని అంటే టీ షీ బాక్స్లో అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇలా ఈ ప్రోగ్రామ్ అనే దానికి సంబంధించి మొత్తం 2121 కార్యాలయాలు అనేవి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్కి సంబంధించి మహిళలపై జరిగేటువంటి లైంగిక వేధింపులను తగ్గించేందుకు సంబంధించి ఈ టీ షీ బాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అంటే ఈ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే లైంగిక వేధింపుల్ని పని ప్రదేశాలలో తగ్గించడం. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అడిగినట్టు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్తో ఎవరు ముందుకు రాకపోతే ఆ కార్యాలయాలకి సంబంధించి 50,000 రూపాయల ఫైన్ కూడా విధిస్తాము అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది టీ షీ బాక్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా. సో ఇప్పుడు నిన్ను ఎగ్జామ్లో టీ షీ బాక్స్ ప్రోగ్రాం దేనికి సంబంధించింది అని అంటే పని చేసే ప్రదేశాలలో మహిళలకి సంబంధించిన లైంగిక వేధింపులను కంట్రోల్ చేయడానికి సంబంధించింది అని చెప్పాలి. మరి ఈ లైంగిక వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు ఉన్నటువంటి చట్టం ఏంది అని అంటే మహిళల భద్రతా చట్టం. ఎప్పుడు వచ్చింది ఈ చట్టం అని అంటే 2013లో వచ్చింది. మహిళలకి సంబంధించినటువంటి వేధింపులను తగ్గించడం, వాటికి పరిష్కారాన్ని చూపించడం, అవసరమైతే వాటికి ఒక సొల్యూషన్ చూపించడం కోసం ఈ మహిళల భద్రత చట్టం అనేది వచ్చింది 2013లో. దీన్ని బేస్ చేసుకునే ఈ టీ షీ బాక్సుల్ని ప్రత్యేకంగా పని ప్రదేశాలలో ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక దీని తర్వాత మరొక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే షీ క్యాబ్స్. సో ఏమంటున్నాం, షీ క్యాబ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. షీ క్యాబ్స్. సో ఈ ప్రోగ్రామ్ని ఎవరు తీసుకొచ్చారు షీ క్యాబ్స్ ప్రోగ్రామ్ని అని అంటే తెలంగాణ ప్రభుత్వమే షీ క్యాబ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఏమంటున్నాం, షీ క్యాబ్ లేదా ట్యాక్సీ. సో దీనికి సంబంధించి మహిళలకి ఎవరికి అని అంటున్నాం, మహిళలకు ఉపాధిని కల్పించేందుకు అలాగే మహిళలకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను అందించేందుకోసం ప్రత్యేకంగా క్యాబ్స్ని అందిస్తాము అని అంటూ ఈ ప్రోగ్రామ్ని తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేసింది ఈ ప్రోగ్రామ్ని అని అంటే 2016 జూన్ 10వ తేదీన ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, జూన్ 10న ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది.
మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అని అంటే అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఏమంటున్నాం? పట్నం మహేందర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు అని అంటున్నాం. ఎప్పుడు? 2016లో. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి మొత్తం అని అంటే మహిళలు ఎంతమంది క్యాబ్ కోసం అప్లై చేసుకున్నారు అని అంటే 18 మంది దరఖాస్తు చేసుకుంటే 10 మంది మాత్రమే వెహికల్స్ని తీసుకోవడం జరిగింది. ఈ షీ క్యాబ్స్కి సంబంధించి, టీ క్యాబ్స్కి సంబంధించి. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం 10 మంది ఈ వెహికల్స్ని తీసుకున్న తర్వాత ఈ 10 మంది కూడా ఈ క్యాబ్స్కి సంబంధించినటువంటి ఎలాంటి వెహికల్స్ని నడిపించడం లేదు. దీనికి కారణం హైదరాబాద్ లాంటి సిటీలలో శివారు ప్రాంతాలలోకి వెళ్ళడం ఒక పెద్ద సమస్య. దీంతో పాటు హైదరాబాద్ రోడ్లు అనేవి మరొక సమస్య. సో ఇలా ఈ 2 కారణాల వల్ల ఏమైనాయి అని అంటే ఈ ప్రోగ్రామ్ అనేది నిలిచిపోవడం జరిగింది. అదే షీ క్యాబ్ లేదా షీ ట్యాక్సీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ తెలంగాణలో వచ్చిందా రాలేదా అంటే వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే 2016 జూన్ 10వ తేదీ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా స్త్రీలకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా మనం తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమంగా చూడాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత మరొక అంశాన్ని చెప్తాను. ఆ అంశం ఏంటి అని అంటే ఆరోగ్య కిట్. మన కేసీఆర్ కిట్ తెలుసు, న్యూట్రిషన్ కిట్ తెలుసు, ఇలానే ఒక కిట్ వచ్చింది. అదే ఏంటి అని అంటే ఆరోగ్య కిట్. దాన్ని ఏమంటున్నాము అని అంటే హెల్త్ కిట్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? హెల్త్ కిట్ అని అంటున్నాం. సో ఈ హెల్త్ కిట్కి సంబంధించి ఏమొచ్చింది అని అంటే ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణలో హెల్త్ కిట్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటాడు. అంటే ఏం చెప్పాలి అని అంటే హన్మకొండ జిల్లా ఒకప్పుడు ఇది వరంగల్ అర్బన్గా ఉండే హన్మకొండ జిల్లాలో హసన్పర్తి మండల్ ఇక్కడ ఉన్నటువంటి గురుకుల బాలికల పాఠశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంది అని అంటే 7 సంవత్సరాల నుంచి 7వ తరగతి నుంచి నాటి సంవత్సరాలు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి ఎక్కడి వరకు 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి బాలికల అందరికీ కూడా ఈ హైజెనిక్ కోసం హెల్త్ కిట్స్ని అందించాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2018 ఆగస్టు 24న ఈ ప్రోగ్రామ్ని ఈ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో గురుకుల బాలికల పాఠశాలలో ప్రారంభించినారు అని అంటున్నాం. సో ఇలా ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏంటి అని అంటే సంవత్సరానికి 4 సార్లు, ఎన్నిసార్లు అని అంటున్నాం? సంవత్సరానికి 4 సార్లు, మొత్తం ప్రతి 3 నెలలకు ఒకసారి. ఎప్పుడు అని అంటున్నాం? ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ హెల్త్ కిట్ని అందించడం జరుగుతూ ఉంది బాలికలకి. ఏమంటున్నాం? హెల్త్ కిట్ని అందించడం జరుగుతూ ఉంది బాలికలకి. సో ఇలా ఈ కిట్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే ఒక కిట్ వాల్యూ 1600 రూపాయలు ఉంటుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం 2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కిట్లను పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకునేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో హెల్త్ కిట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉందా లేదా? ఉంది. ఎక్కడ ప్రారంభించబడింది? హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. మరి హెల్త్ కిట్కి ఎవరు ఎలిజిబిలిటీని కలిగి ఉంటారు అని అంటే 7వ తరగతి నుంచి చదువుతున్నటువంటి అమ్మాయిల నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిల వరకు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మరి ఈ హెల్త్ కిట్లో మొత్తం 14 కేటగిరీలలో 50 రకాల వస్తువులను అందించడం జరుగుతూ ఉంది. 14 విభాగాలలో ఎంత అని అంటున్నాం? 14 విభాగాలలో ఎన్ని అని అంటున్నాం? 50 రకాల వస్తువులను అందించడం జరుగుతూ ఉంది అమ్మాయిలకి సంబంధించి. సో ఇలా ఇవన్నీ కూడా తెలంగాణలో మహిళల కోసం
అలాగే యువతుల కోసం వచ్చినటువంటి ప్రోగ్రామ్స్. సో షీ క్యాబ్స్ గురించి చెప్పినాం, టీ క్యాబ్స్, షీ క్యాబ్స్ అని చెప్పినాం, అలాగే హెల్త్ కిట్స్ అని చెప్పినాం, షీ డీమ్స్ అని చెప్పినాం, టీ టీ షీ బాక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్గా గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.